హలో అండి, వెల్కమ్ టు క్రిష్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ విత్ రేరాతో ఉన్న ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఒక మంచి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ మీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకి టోటల్గా G+14 ఫ్లోర్స్లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇందులో మీకు టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి 116 ఫ్లాట్స్ ఉంటాయండి. అండ్ అన్నీ కూడా మీకు 2 BHK ఫ్లాట్స్ అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. సో చాలామంది చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. సో నేను పెట్టిన వీడియోస్ ఏ అయితే మీకు దగ్గరికి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సో అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. అండ్ ప్రాజెక్ట్కి వచ్చేసి మనకి ఇది 2 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1270 SFT నుంచి 1455 SFT రేంజ్లో మనకి 2 BHK ఫ్లాట్స్ ఇచ్చారండి. అండ్ 3 BHK వచ్చేసి మనకి 1750 నుంచి మనకి 2065 SFTలో మనకి 3 BHK ఫ్లాట్స్ ఇచ్చారండి. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 1.08 ఎకరాస్లో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇందులో మనం ప్రజెంట్ ఒక మోడల్ ఫ్లాట్ చూస్తున్నామండి. సో ఇక్కడ మీకు ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అండి, 3 BHK మోడల్ ఫ్లాట్. దీని సైజ్ వచ్చేసి 1750. అండ్ ఇందులో మీకు అన్ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అనేది సేల్కి ఉన్నాయండి. టోటల్గా మనకి 116 ఫ్లాట్స్ అనేది ఈ ప్రాజెక్ట్లో ఇవ్వటం జరిగింది. అండ్ ఇది మనకు వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి. సో జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ విత్ రేరాతో ఉన్న ప్రాజెక్ట్ అండి. మనకి అన్ని బ్యాంక్స్తో మనం బ్యాంక్ లోన్స్ కూడా టైఅప్ అయి ఉన్నామండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హైవేకి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి హైవేకి ఉంటుందండి. అండ్ బీహెచ్ఎల్కి మీకు ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ మియాపూర్కి అండ్ మదీనాగూడకి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ ప్రాజెక్టు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మియాపూర్ నుంచి చందానగర్ వెళ్ళేటప్పుడు మీకు పీజీఆర్ ఇంక్లూ రోడ్ వస్తుందండి. ఆ రోడ్ నుంచి మీరు లోపలికి వెళ్తే అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్ వస్తాయండి. సో అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్ పక్కనే మన ఈ ప్రాజెక్ట్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి హైరైజ్ ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి మనకి అపర్ణ లేఅవుట్స్ అండి. మీకు ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా మన ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. అండ్ దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్, లిఫ్ట్, బోరు, సీసీ కెమెరా, 24/7 సెక్యూరిటీ, సోలార్ ఫెన్సింగ్, కిడ్స్ ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్, రాక్ గార్డెన్స్, క్లబ్ హౌస్, ఎల్డర్ కోర్ట్స్, అవుట్డోర్ జిమ్స్ అండ్ ఇండోర్ జిమ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇంకొక 1.5 మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. అండ్ దీనికి నో కామన్ వాల్స్ అండి. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ ఉంటాయండి. అండ్ కిడ్స్ పూల్ కూడా మనకి ఇంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మీకు నియర్ బై మీకు ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒక 4 minutes డ్రైవ్ అండి. అండ్ ఇక్కడ నుంచి మనకి శ్రీ చైతన్య కాలేజీ కానీ నారాయణ కాలేజీ కానీ జస్ట్ ఒక 5 to 4 minutes డ్రైవ్ అండి ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మనకి G+14 ఫ్లోర్స్లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇందులో మనం 9000 SFTలో క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 6399 కోడ్ చేస్తున్నామండి. 7000 per square yard స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ ఉండాలి. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా 3 BHK ఫ్లాట్స్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో హై రైజ్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. చేస్తే మన వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మీకు తెలిసిన ప్రాజెక్ట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు మన ఛానల్ని అప్రోచ్ అవ్వచ్చు అండి. మనం ఫ్రీగానే మనం ప్రమోషన్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఇందులో అన్ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. అండ్ 2 BHKకి 3 BHK ఫ్లాట్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్రింద మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.